నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అనే విధంగానే తయారయ్యాయని కూడా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటరామరెడ్డితో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలు తీవ్ర స్థాయిలో ఏపీ కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఏపీ ఫెడరేషన్ గవర్నమెంట్ సంఘం అధ్యక్షులు వెంకటరామరెడ్డి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎందుకు ఆయన నిరసన చేపట్టారు ప్రస్తుతం ఆయన మాటల్లో విందాం. ప్రస్తుతం నాతో వెంకటరామరెడ్డి ఏపీ ఫెడరేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నారు. వెంకటరామరెడ్డి నమస్తే. నమస్తే. నమస్కారం అండి. సార్, నిన్న కార్యక్రమాన్ని నిర్వహించారు, క్షవరం కూడా చేయించుకున్నారు, చంద్రన్న బోడిగుండు పథకం పేరుతో నిర్వహించారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చిండు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పింది. గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది, ఉద్యోగులకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులన్నీ పే చేస్తామని చెప్పింది. మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పింది. ఉద్యోగులందరికీ, పెన్షన్లందరికీ ఒక్క తారీఖు జీతం ఇస్తామని చెప్పింది. ఇట్లా చాలా హామీలు. అంటే సిపిఎస్ ఎంప్లాయీస్ కు గత ప్రభుత్వం పెన్షన్ భద్రత కల్పించడం కోసం జిపిఎస్ విధానం తీసుకొచ్చే దానికంటే మంచి మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండు. ఇలా అందరికీ అన్ని హామీలు ఇచ్చిండ్రు. ఉద్యోగులు కూడా ఆ హామీలు నమ్మి మేలు జరుగుతుందనే ఆశతో కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఓట్లు వేసిండు. అందరికీ తెలిసిన విషయము. పోస్టల్ బ్యాలెట్ సమయంలో కానీ పోలీసులు, టీచర్లు ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఓట్లు వేసిందనేది అందరికీ తెలుసు. ఉద్యోగ మద్దతు గెలిచి అంటే అందరు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగులు హామీ ఇచ్చిన ఒకటిని అమలు చేయాలి కదండి. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఒక్క హామీ అమలు చేయలే. ఇంతవరకు ఒక్క హామీ అమలు చేయకపోగా మాకు రెగ్యులర్ గా రావాల్సినవి కూడా ఇవ్వడం లే. రెగ్యులర్ గా గవర్నమెంట్ ఇవ్వాల్సిన డిఏలు కానీ, ప్రమోషన్లు కానీ, 5 సంవత్సరాలకు ఒకసారి వేసిన పిఆర్సీ కమిషన్ కానీ ఇలాంటివి కూడా వేయడం లే. 37 కోట్లు రెండేళ్లలో బాకీ పడ్డారు. ప్రతి ఎంప్లాయీ కూడా 5,15,000 రూపాయలు బాకీ పడ్డారు. సో అది చెప్తా. ఇప్పుడు అదే చెప్పేది. మాకు వాళ్ళు హామీ ఇచ్చినట్టు ఇవ్వకపోగా మాకు రెగ్యులర్ గా రావాల్సినట్టు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఈ హామీలు పక్కన పెట్టండి. ఎంప్లాయీస్ కు ధరలకు అనుగుణంగా మాకు సంవత్సరం ఇచ్చే డిఏలు కూడా ఇవ్వకుండా, 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చిన పిఆర్సీ కూడా ఇవ్వకుండా, మాకు సరెండర్ లీవ్లు పెట్టుకునే సరెండర్ లీవ్ బిల్లులు ఇవ్వకుండా, ఇవన్నీ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. దానివల్ల ఒక్కొక్క ఉద్యోగికి ఎంత నష్టము ఉద్యోగులు కూడా తెలియదు. ఉద్యోగులు ఏమనుకుంటున్నారు, మనకు డిఏలు రావాలి, ఐఆర్ ఇవ్వడం లేదు ప్రభుత్వము, పిఆర్సీ లేదు అనుకుంటున్నారు. కానీ దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఉద్యోగులకు కూడా తెలియదు. అందుకోసమే మేము నిన్న క్లియర్ గా ఉద్యోగులకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసమే నిన్న ఆ కార్యక్రమం. అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు సవరణ చేస్తుంది. నిన్నగా అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉద్యోగులు గుండు కొట్టే కార్యక్రమం చేస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు చేసిన నష్టం ఎంత అనేది క్లియర్ గా చెప్పడం కోసమే నిన్న మేము ఆ కార్యక్రమం చేశాం. ఇప్పుడు కూడా మేము క్లియర్ చెప్తా. ప్రభుత్వం వల్ల జరిగే నష్టం, ఉద్యోగులకు జరిగే నష్టం ఏంటనేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5 డిఆర్ఏస్ పెండింగ్ ఉన్నాయి. డిఆర్ఏస్ 5 నుంచి పెండింగ్ ఉన్నాయంటే 2024 జనవరి నుంచి ఇవ్వాల్సిన డిఏను ప్రభుత్వం 2025 నవంబర్లో ఇచ్చింది. అంటే 2024 జనవరి డిఏ బకాయిలు 22 నెలలు బకాయిలు రావాలి ప్రభుత్వ ఉద్యోగులకు. ఈ 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, నిజమేనా సార్? 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయట. 24 నుంచి ఐఆర్ కూడా లేదన్నది నిజమేనా? ఐఆర్ కూడా ఇవ్వడం లేదు కదా. ఐఆర్ ఇప్పుడు డిఏలు ఇవ్వడం లేదు, ఐఆర్ ఇవ్వడం లేదు. ఇవన్నీ లెక్కేసుకుంటేనే నేనే మీకు క్లియర్ గా చెప్పడం కోసం. ఒక్కో డిఏ 2024 జనవరి డిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, 2024 జూలై డిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, 2025 జనవరి డిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, 2025 జూలై డిఆర్ఎస్ పెండింగ్ ఉన్నాయి, 2026 జనవరి డిఆర్ఎస్. అంటే మొత్తం ప్రభుత్వం 22 నెలల డిఆర్ఎస్ వాళ్ళ ఉద్యోగులకు. ఇవన్నీ లెక్కేసుకుంటే నేను నిన్న ఒక ఉదాహరణ, ఒక 50,000 బేసిక్ పే మూల వేతనం ఉండే ఒక ఉద్యోగికి ఇవన్నీ లెక్కేస్తే ఈ డిఆర్ఎస్ రూపంలో రావాల్సిందే 1,10,000 రూపాయలు. పక్కన పెడితే ప్రభుత్వం ఐఆర్ ఇవ్వాలి. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పింది. గతంలో 2 సార్లు పిఆర్సీ ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు, 11వ పిఆర్సీ ఇచ్చినప్పుడు కానీ, 10వ పిఆర్సీ ఇచ్చినప్పుడు కానీ ప్రభుత్వాలు 27% ఐఆర్ ఇచ్చినాయి ఉద్యోగులకు.
అదే ప్రకారం లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలానికి, ఈ 24 నెలల కాలానికి ఉద్యోగులకు 27% ఐఆర్ నష్టపోయింది లెక్కేస్తే 50,000 మూల వేతనం ఉండే ఉద్యోగికి 3,23,013 పెండింగ్ పడింది. అంటే గత ప్రభుత్వంలో 27% వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఐఆర్ ఇచ్చింది కదా, వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అప్పుడు ప్రభుత్వం ఒకటో తారీఖు అప్పుడు హామీ ఇచ్చింది. గవర్నమెంట్ లోకి వచ్చిన మొదటి నెలలోనే ఫస్ట్ క్యాబినెట్ లోనే అప్రూవ్ చేసి మొదటి నెల నుంచే, అంటే 2019 జూలై 1 నుంచే ఉద్యోగులందరికీ 27% ఇచ్చింది ప్రభుత్వం. అవును. అప్పుడు డిఎల్ ఆ గవర్నమెంట్ లో డిఏలు 5 సంవత్సరాలకు 10 డిఏలు 11 డిఏలు ఇచ్చింది ఆ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలకు లెక్క ప్రకారం 6 నెలలకు ఒకటి వేసుకుంటే 4 డిఏలు ఇవ్వాలి. అంతకుముందు ఎలక్షన్ టైంలో పెండింగ్ ఉన్న డిఏ ఒకటి ఉంది, 5 డిఏలు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు 1 డిఏ ఇచ్చింది. ఇప్పుడు ఈ జూలై నుంచి ఇంకొక డిఏ మళ్ళీ మొదలైంది. 5 డిఏలు మళ్ళీ 5 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. ఇట్లా సరెండర్లు 2 సరెండర్లు ఇవ్వాలి 2 సంవత్సరాలకు. అది లెక్కేసుకుంటే 77,000. ఈ మొత్తం లెక్కేస్తే 50,000 మూల వేతనం ఉండే ఒక ఉద్యోగికి రావాల్సిన గవర్నమెంట్ నుంచి నష్టపోయింది కానీ రావాల్సింది కానీ ఈ 2 సంవత్సరాల కాలం లెక్కేస్తే 5,15,000 అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా మీకు ఇవన్నీ హక్కుగా రావాల్సినటువంటి హామీలు కదా, అంటే హక్కుగా రావాల్సినవి కదా. డిఎల్ కావచ్చు, సరెండర్ లీవ్లు కావచ్చు, ఐఆర్ కావచ్చు, హక్కుగా రావాల్సినవి కదా. అవును, అదే చెప్తున్నాము. అదే ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఉద్యోగులకు 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగిన మేలు ఒక్క డిఏ తప్ప ఎలాంటి మేలు జరగలేదు. కేవలం 1 డిఏ ఇచ్చింది. అంతకుముందు ఏం చెప్పి నువ్వు ఎన్నికల టైంలో గత ప్రభుత్వం మిమ్మల్ని వేధించింది, ఇబ్బంది పెట్టింది, మీకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, మీకు రావాల్సినటువంటి క్రమం తప్పకుండా ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఏమి ఇచ్చిండు? 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు ఇచ్చింది 1 డిఏ, కేవలం 1 డిఏ. నేను అడుగుతున్న ఉద్యోగులందరినీ 2 ఏళ్ల కింద మీకు జీతం ఎంత ఉంది, ఈ రోజు మీకు జీతం ఎంత ఉంది, ఏం పెరిగిందో లెక్కేసుకోండి. ఏం పెరిగింది? నీళ్ళు 1 డిఏ 3% తప్ప ఏం పెరగలే. 2 ఏళ్ల కింద ఇప్పటికి రేట్లు ఎంత పెరిగినాయి, డీజిల్ ఎంత పెరిగింది, పెట్రోల్ ఎంత పెరిగింది, ఇవన్నీ లెక్కేసుకుంటే ఉద్యోగులకు ఎంత నష్టం జరిగింది. ఇవన్నీ అడుగుతుంటే మళ్ళీ ఈ రోజు ఆంధ్రజ్యోతిలో పేపర్ చూసిన డ్రామా అంట. ఏం డ్రామా చెప్పండి? నేను చెప్పిన దాంట్లో ఒక తప్పు ఉందేమో చెప్పండి. ఆంధ్రజ్యోతి వాళ్ళకు, నన్ను విమర్శించే వాళ్ళకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ప్రభుత్వం 5 డిఏలు పెండింగ్ పెట్టింది, నిజమా కాదా? 5 డిఆర్ఎస్ పెండింగ్ పెట్టింది, నిజమా కాదా? 24 నెలలు ఐఆర్ కొట్టింది, నిజమా కాదా? 2 సరెండర్ లీవ్లు పెండింగ్ పెట్టింది, నిజమా కాదా? పోలీసులకు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉండేది, నిజమా కాదా? పోలీసులకు 15 డిఏలు పెండింగ్ ఉండేది, నిజమా కాదా? ఇవన్నీ నిజమా కాదా లెక్క చెప్పండి. ఇవన్నీ లెక్కేస్తే ఉద్యోగులకు 32,000 కోట్లు అవుతా కాదా చెప్పండి. వాళ్ళు లెక్క చెప్పి ఇదంతా కాదు, ఇదంతా వాళ్ళని వాస్తవం, ఇది తప్పైతే, ఇది అబద్ధమైతే నిజమేందో వాళ్ళు చెప్పమనండి. ఆ విమర్శలు నేను కూడా చూశాను. వెంకటరామరెడ్డి ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు అని కామెంట్స్ చేశారు. చాలా మీపై తీవ్ర స్థాయిని కొంచెం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు రాశారు. అవును, అదే చెప్తున్నారా. ఇప్పుడు నేను చెప్పేది అబద్ధమని వాళ్ళు అంటున్నారు కదా. అబద్ధమైతే అందులో నిజమేదో చెప్పాలంటే ఒకటి ఏమనంటే గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎందుకు అడగలేదు? గత ప్రభుత్వంలో కూడా అడిగినాము. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ కౌన్సిల్ మీటింగ్ పెట్టేది, ఉద్యోగ సంఘాలతో చర్చించేది. అప్పుడు క్లియర్ గా వాళ్ళే ఎంత పెండింగ్ ఉంది, ఎంత ఇవ్వాలా, ఏ టైంలో ఇస్తామని చెప్పేవాళ్ళు. కనీసం ఇప్పుడు మీరు మీటింగ్ కూడా పెట్టడం లేదే. మీరు ఉద్యోగులు పిలవడం లే, ఉద్యోగులకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, సిఎస్ గారు పట్టించుకోవడం లేదు, మంత్రుల కమిటీ ఉందో లేదో తెలియదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాట్లాడదు కాబట్టి ఏమన్నా వాళ్ళతో చెప్పుకునే వాళ్ళం, చేస్తాను చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, అందుకని రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది.